అధికారం ఉంటే ప్రోటోకాల్లు, సెల్యూట్లు, పూల గుత్తులు, తీరొక్క తీర్ల సౌలతులు చేసుకుంటా కాళ్లకు గిరక కట్టుకున్నట్టే లీడర్ల చుట్టూ తిరుకుంటా వాళ్ళనైతే కంటికి రెప్పలెక్కనే చూసుకుంటారు పోలీసోళ్ళు. గదే ఒకటే పారి అధికార పార్టీకెళ్ళి ప్రతిపక్ష పార్టీల వడ్డారనుకోన్రి, ఇగో గిట్ల విడుదల రజనక్కకు అయినట్టే అవుతుంది. మరి గింతకు అక్కకేమైందో మీరే చూసి రాపోన్రి. ఆ కేసు ఈ కేసు అని కేసుల మీద కేసులతోటి కంటి నిండా కునుకు లేకుండా పోతున్న ఏపీ మాజీ మంత్రి విడుదల రజనక్క మళ్ళొక్క సిక్కుల్లా పడ్డది. పల్నాడు జిల్లా మానుకొండవారి పాలెంలో పరామర్శకని పోతే అక్క కుడిభుజం వస్తుంటే శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిర్రు. ఇక అరెస్ట్ అంటే అట్టిగా ఉంటదా? మాజీ మంత్రి మేడం అట్టిగా చూసుకుంటుంటదా? పోలీసుల మీద శివాంగి లెక్కనే సింధులు దొక్కింది. మావోన్ని ఎట్టెట్లా అరెస్ట్ చేస్తారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తారని కాకిలేదా మస్తు ఫైర్ అయింది మేడం. అయితే అధికారం ఉంటే ఎట్లున్నో గానీ ఎగస్ పార్టీలు ఉండి ఎగిరి పడితే నడవదు కదా. మేడం ఎంత సిగమెత్తి కొచ్చనింగ్ చేసిందో అరెస్ట్ చేయడానికి వచ్చిన సిఐ సారు అంతకంటే ఎక్కువనే కోపం చేసిండు. చూసుకుంటా ఉండకపోతే నీ మీద కూడా కేసు పెడతానని అన్నాడట సారు. రజనీ అక్కకు పోలీసులకు నడవ వాదలాట గట్టిగా నడిచింది కాసేపు. అరెస్టు అద్దంటే అద్దని పోలీసుల కార్లకు అడ్డం తిరిగింది. కానీ అక్కను పక్కకు దొబ్బేసినంత పని చేసిరు కాకీలు. నేను చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు అరే పంకపాటి అధికారంలో ఉండగా ఎంత పవర్ ఉండేది అక్కకు, అసొంటికి ఇప్పుడు ఎంత తక్లీఫ్ అవుతున్నదో పాపం. అందుకే అంటారు కదా బండ్లు ఓడలు ఓడలు బండ్లు అయితాయని. ఇప్పుడు మేడం పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఇక ఈ ముచ్చట మీద సైకిల్ పార్టీ పంకపాటి నడవ రచ్చ చిన్నగా నడతలేదు. రాష్ట్రంలో ఎర్రబుక్కు రాజ్యాంగం నడుతుందని పంకపాటి వాళ్ళు అంటే, లే తప్పు చేసిన కార్లు పెట్టుకొని తిరుగుతావని అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. మొత్తానికైతే గిట్లా పొట్టు పొట్టు నడుతుంది ఏపీలో అధికార ఎగస్ పార్టీల నడవ రాజకీయం.